ప్రైజ్ ది లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాం. మరొక నూతన దినం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దయ వలన మనమందరం కూడా పొందుకున్నాం. ఈ దినము, ఈ గడియ ఈ విధంగా ఉన్నామంటే కేవలము దేవుని యొక్క మహాకృప. మనం చూస్తున్నాం, దేశపు సరిహద్దుల్లో కశ్మీర్లో జరిగిన ఇన్సిడెంట్, దాదాపు 28 మంది చనిపోయారు. మనం వారికంటే గొప్పవారం కాదు, గనులము కాదు. కేవలం దేవుని యొక్క మహాకృప, మన క్రియల వలన కాదు కానీ దేవుని యొక్క మహాకృప. మన దేశం కోసం ప్రార్థించండి, మన నాయకుల కోసం ప్రార్థించండి, చనిపోయిన వారి యొక్క కుటుంబాల కోసం ప్రార్థించండి, వారి కుటుంబ ఆదరణ కోసం ప్రార్థించండి. ఇటువంటి భయంకరమైన దాడులు మన దేశంలోనికి రాకుండా, ఇటువంటి భయంకరమైన ఉగ్రవాదులు మన దేశంలో చొరబడకుండా మన తప్పనిసరిగా ప్రార్థన ద్వారా మన దేశానికి కంచె వేయవలసిన వారం ఎంతో దుఃఖ పరిస్థితి, ఎంతో బాధాకరమైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు మన యొక్క దేశంలో తలెత్తకుండా మనం తప్పనిసరిగా మన దేశం కోసం, అధికారుల కోసం, నాయకుల కోసం ప్రార్థించవలసిన వారమే మనం ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం, దేవునికి వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ దినము మీ యొక్క ప్రజలతో మీరు మాట్లాడండి, బలపరచండి. వారికి ఏ వాక్ అవసరమో ఎరిగిన వాడువు, మీరే వారిని బలపరిచి మాట్లాడి ఈరోజు చక్కని వాగ్దానం కూడా అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. బెరయ సంఘము, ఎథెన్స్ వారు, వీరికి మధ్యలో ఉన్న వ్యత్యాసాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. బెరయ సంఘస్థులకి పౌలు వాక్యం చెప్పాడు, ఎథెన్స్ వారికి కూడా పౌలు వాక్యం చెప్పాడు. అయితే వారి రెస్పాన్స్, వారి స్పందన డిఫరెంట్గా ఉంటుంది, వ్యత్యాసంగా ఉంటుంది. దేవుడు కూడా తన వాక్యాన్ని, తన మాటలను మనకు తెలియపరుస్తున్నప్పుడు ఒక వ్యక్తి స్పందన 2 విధాలుగా ఉంటుంది. పాజిటివ్గా స్పందించడం, నెగిటివ్గా స్పందించడం, మరికొంతమంది ఆలస్యం చేయడం. ఈరోజు ఆ అంశాలను మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. 11వ వచనంలో, అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. బెరయ సంఘస్థుల యొక్క వైఖరి, దేవుని వాక్యం పట్ల ఉన్న వైఖరి ఎంతో ప్రశంసనీయంగా ఉంది. వేరేజ్ మనం ఎథెన్స్ వారిని మనం చూసినప్పుడు వారు దేవుని వాక్యమును ఆసక్తితో అంగీకరించలేదు. పౌలు చెప్తున్న సంగతులు అలాగా ఉన్నాయో లేదో పరిశోధన ఏమాత్రం కూడా చేయలేదు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే, వారికి బెరయ సంఘస్థులకి దేవుని వాక్యం పట్ల ఎంతో ఒక మంచి వైఖరి ఉంది. ఏంటి ఆ యొక్క వైఖరి అంటే, వినమ్రతతో, వినయ మనస్సుతో దేవుని వాక్యాన్ని వారు ఏం చేశారంటే అంగీకరించారు, స్వీకరించారు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని అంగీకరించడం మాత్రమే కాదు, పౌలు శీల చెప్తున్న మాటలు అలాగ ఉన్నాయా లేదా, ఏదో అంధవిశ్వాసం చూపడం కాదు, కానీ వాక్యాన్ని పరిశీలించి తామంతకు తామే సత్యాన్ని తెలుసుకొని దేవుని వాక్యం అనే సత్యంలో వారు బాగా లోతుగా నాటబడిన వారుగా వారు ఉన్నారు. సో తద్వారా వారు ఎప్పుడైతే ఈ వాక్యము వారి యొక్క హృదయాల లోతుగా నాటబడిందో వారు ఎదిగి ఫలించారు. బెరయ సంఘము ఒక అద్భుతమైన సంఘంగా తర్వాత దినములలో, సంవత్సరాల్లో మార్చబడుతూ వచ్చింది. ఈ దినమున మన యొక్క జీవితాల్లో కూడా దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే స్వీకరించాలి. దేవుని సేవకుడు నా కోసమేం చెప్తున్నారు, లేకపోతే మమ్మల్ని అంటున్నారు అని చెప్పి అనుకోకుండా దేవుని వాక్యాన్ని స్వీకరించి తప్పులు పొరపాట్లు ఏమంటే ఒప్పుకొని వాక్యపు వెలుగులో అది పరిశోధన చేసుకొని మనం దేవునికి మన యొక్క జీవితాలు మనం ఏం చేయాలంటే సమర్పించేవారుగా మనం ఉండాలి. అయితే ఎథెన్స్ వారు మాత్రం ఏం చేస్తున్నారంటే, అదే అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 21వ వచనం, ఎథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులుగా ఉన్నారు. ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటి యందును వినుటి యందును మాత్రమే తమ కాలము గడుపుచూ వచ్చారట. అంటే ఏదో ఒక క్రొత్త సంగతి, ఒక తత్వశాస్త్రం, ఒక జ్ఞాన సంగతులు, ఇవి మాత్రమే వారు వినడానికి, అవి మాత్రమే వారు ఆలోచన చేస్తున్నారు. వారు ఆధ్యాత్మికంగా కాకుండా, ఆత్మీయంగా కాకుండా, తమ యొక్క జ్ఞానముతో, మేధస్సుతో మాత్రమే వాక్యాన్ని ఏం చేస్తున్నారంటే అంచనా వేస్తున్నారు. తద్వారా విచారం ఏంటంటే, వారి హృదయాలు ఏమాత్రం కూడా తెరవబడలేదు. కానీ
బెరియా సంఘస్థుల యొక్క హృదయాలు తెరవబడ్డాయి. ఇంకా మనం చూస్తే దేవుని వాక్యానికి బెరియా సంఘస్థులు రెండోదిగా దేవుని వాక్యానికి వారు ఇచ్చిన స్పందన, ఆ సువార్తకి ఇచ్చిన స్పందన. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 12వ వచనం. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషుల్లోనూ చాలా మంది విశ్వసించిరి. దేవుని వాక్యానికి వారు స్పందించారు. కేవలం అంగీకరించడం మాత్రమే కాదు, కేవలము వారు వాక్యాన్ని పరిశోధించడం మాత్రమే కాదు, ఏదో జ్ఞానయుక్తంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలని మాత్రమే కాదు, కానీ వారు దేవుని వాక్యం పట్ల, ఆ వాక్యంలో ఏదైతే ఉందో దాని పట్ల వారు ఏం చూపారంటే విశ్వాసాన్ని చూపిన వారిగా ఉన్నారు. పౌలు చెప్తున్న లేఖన భాగాలు సత్యమైనవి అని హృదయపూర్వకంగా హోల్ హార్టెడ్గా వారు విశ్వసించారు. మనం కూడా దేవుని వాక్యం, దేవుడి సేవకుడు లేకపోతే దేవుని వాక్యం మనం ఒంటరిగా మనం డివోషనల్ స్టడీ లేకపోతే చదువుకుంటున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్యానికి మనం ఏం చేయాలంటే తలొగ్గాలి. మనం ఎంతటి వారమైనా ఆ వాక్యాన్ని మనం చూసినప్పుడు, వాక్య వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు, దేవుడు సరిచేస్తున్నప్పుడు, సేవకుడు పెద్దలు సరిచేస్తున్నప్పుడు తప్పనిసరిగా మనం ఏం చేసుకోవాలంటే తగ్గించుకొని వినయ మనసుతో సరిచేయబడాలి. సో ఆ విధంగా మనం జీవించినప్పుడు మనం ఆశీర్వదించబడగలం. బెరియా సంఘస్థులు కూడా ఆ విధంగా వాక్యాన్ని బట్టి తమ యొక్క జీవితాల్లో లేఖనాలు పరిశోధన చేసి వారు విశ్వసించారు. అయితే ఎథెన్స్ వారు ఏమన్నారు? అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తే వారు ఏమంటున్నారంటే మృతుల పునరుద్ధానం కోసం పౌలు చెప్తున్నాడట. అంటే యేసుక్రీస్తు ప్రభువు మరణించాడు, తిరిగి లేచాడు, ఆయన మరణాన్ని గెలిచాడు, మరణపు ముళ్ళు విరిచాడు. మనం కూడా ఆయన విశ్వాసం ఉంచితే మనం కూడా పునరుద్ధానం పొందుకోగలం, మనం కూడా యొక్క గొప్ప నిత్య జీవపు అనుభవాన్ని పొందుకోగలం అని చెప్పి పౌలు నొక్కి వక్కానించి చెప్తా ఉంటే ఎథెన్స్ వారు మృతుల పునరుద్ధానం గురించి వారు వినినప్పుడు కొందరు దీనిని గురించి నువ్వు చెప్పినది ఇంకొకసారి వింటాం, తర్వాత ఎప్పుడైనా వింటాంలే అని చెప్పి వారు ఆలస్యం చేసినట్లుగా, నెగ్లిజెన్స్గా వారు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సో ఈ విధంగా మరికొంతమంది అపహాస్యం చేసినట్లుగా అది కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా బెరియా సంఘస్థుల రెస్పాన్స్ ఒక విధంగా ఉంది. ఎథెన్స్ వారు సంఘస్థులు కాకపోయినప్పటికీ వారు ఈ యొక్క ప్రజలు రెస్పాన్స్ ఒక విధంగా ఉంది. ఈ బెరియా పట్టణంలో ఉన్న ప్రజల యొక్క రెస్పాన్స్ ఒకలా ఉంది. అదేవిధంగా మనం చూస్తే తద్వారా ఎథెన్స్లో పెద్దగా సంఘం ఏది కట్టబడినట్లుగా మనం చూడం, కానీ బెరియాలో మాత్రం బలమైన సంఘము కట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యాలు చూడండి 17వ అధ్యాయం 13వ వచనంలో, అయితే బెరియాలో కూడా పౌలు దేవుని వాక్యం ప్రచురించుచున్నాడని తెస్సలోనికలో ఉండి యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జన సమూహములను రేపి కలవరపరిచిరి. వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపిరి. అయితే శేలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి. వారి వాక్యం పట్ల ఉన్న వారికి వైఖరి మొట్టమొదటిగా చూసాం. రెండవదిగా వాక్యానికి స్పందన, విశ్వసించారని చూసాం. వాక్యం పట్ల వైఖరి ఏంటంటే చక్కగా అంగీకరించారు, విన్నారు, పరిశోధించారు. రెండవదిగా వారు విశ్వసించారు. మూడవదిగా మనం చూస్తే వారు వేరు తన్ని ఫలించారు. వాక్యాన్ని అంగీకరించారు, పరిశోధించారు. రెండవదిగా విశ్వసించారు. మూడవదిగా వేరు తన్ని వారు ఏం చేశారంటే ఫలించారు. తర్వాత శత్రువులు వచ్చి ఆ యొక్క యూదుల్లో ఉండే లేకపోతే ఇతర జనాంగాలు వారందరూ కూడా కొంతమంది వ్యతిరేక జనములను మోకలను రేపి పౌలు మీద, శీల మీద, సంఘం మీదకి ఆ యొక్క దాడి జరుగుతూ ఉన్నప్పుడు వారు పౌలు పక్షంగా నిలబడ్డారు. పౌలుని స్వయంగా వారు ఏం చేశారంటే వారు పారిపోలే, పౌలును సాగనంపారు సముద్రం వరకు. పౌలు దైవజనుడా మాకంటే మీకు ఎక్కువ హాని ఉందని చెప్పి సముద్రం వరకు ఆ యొక్క బెరియా సంఘంలో ఉన్న సహోదరులు సాగనంపినట్లుగా మనం చూస్తున్నాం. అంటే వేరు తన్ని వారు ఫలిస్తున్నారు. ఆత్మీయ అంతస్తు ఎంతో గొప్పదిగా ఉన్నది. అదేవిధంగా వేరేజ్ మనం చూసినప్పుడు ఎథెన్స్లో మనం చూసినప్పుడు వారికి పౌలు యొక్క సందేశం ద్వారా పెద్దగా ఏమాత్రం కూడా అక్కడ ఫలితము రాలేదో, ఒక గొప్ప సంఘ స్థాపన జరిగినట్లుగా అక్కడ ఆధారాలు ఏవి కూడా లేవు. సో ఈ విధంగా మనం చూస్తే బెరియా సంఘస్థుల వలె ప్రియ సంగమా, ప్రియ సహోదరుడా, నీవు కూడా బెరియా సంఘస్థుడు వలె నీవు కూడా దేవుని వాక్యాన్ని అంగీకరిస్తే, విశ్వసిస్తే వేరు తన్ని ఎదిగి ఫలిస్తావు. దుష్టుల ఆలోచన చెప్పునడక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ఎటువంటి వాడట ధన్యుడు. ఈరోజు వాగ్దానం మనం విందాం. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అంగీకరిస్తామో, దేవుని వాక్యాన్ని విశ్వసిస్తామో, ఎప్పుడైతే వేరే తన్ని ఫలించే అనుభవంలో మనం ఉంటామో, ఈ యొక్క వాగ్దానం దేవుడు మనకి జీవితంలో తప్పనిసరిగా నెరవేరుస్తాడు. ఎథెన్స్ వారి వలె ఉండక ఎగతాళికి, లేకపోతే ఆలస్యానికి, లేకపోతే అంగీకరించకుండా తిరుగుబాటుకి, అటువంటి పరిస్థితులకి మనం చోటివ్వకుండా బెరియా సంఘస్థుల వలె మన యథార్థంగా దేవుని వాక్యాన్ని
మనము అంగీకరించినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం ఈ యొక్క దినం వాగ్దానం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. ఇర్మియా భక్తుడు అంటున్నాడు, దేవుని మాటలు ఇర్మియాకు దొరకగానే వాటిని భుజించాడు. అంటే అర్థం ఏంటంటే ఆస్వాదించాడు, ఎంతో సంతృప్తి పొందాడు, ఆనందించాడు. ఈనాడు దేవుని మాటలు మనము దొరకగానే భుజించాలి, ఆలకించాలి, అన్వయించుకోవాలి. మన దేవుని వాక్యం ప్రకారం జీవించాలి. తప్పులు పొరపాట్లు ఉంటే సరి చేసుకోవాలి. అంతే తప్ప ఎంతసేపు మీకు ఆశీర్వాదాలు, మీకు ఇది మేలు అది మేలు జరుగుతుందనే బోధలు మాత్రమే కాకుండా మన యొక్క బోధ ఏ బోధ వింటున్నామో సరిగా మనం చూసుకోవాలి. ఆరోగ్యకరమైన బోధగా మన యొక్క బోధలు, వినే బోధలు అటువంటి బోధలుగా ఉండాలి. దేవుని మాటలు దొరకగా వాటిని భుజించాలి, ఆస్వాదించాలి, ఆనందించాలి, సరి చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం దేవుని వాక్యానికి మనం విధేయత చూపుతామో, విశ్వసిస్తామో, సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన, ఆయన పేరు మనకి పెడతాడట. సో ఆనాడు ఇర్మియా దేవుని మాటలు బట్టి సంతోషము, హృదయ ఆనందము నాకు కలుగుతున్నాయని చెప్పి అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క దినమున ఇర్మియా అనే మాటకు అర్థం ఏంటంటే గాడ్ ఎగ్జాల్ట్స్, దేవుడు గణపరుస్తాడు. సో ఈ విధంగా మనం చూసినప్పుడు మన పేరును కూడా దేవుడు గణపరుస్తాడు. నీ ఇంటిని గణపరుస్తాడు, నీ ఇంటి పేరును దేవుడు గణపరుస్తాడు. మంచి పేరు, గొప్ప ఖ్యాతిని దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడంటే దేవుని వాక్యం ప్రకారం జీవిస్తూ ఆ వాక్యాన్ని నీవు అంగీకరిస్తూ ఎప్పటికప్పుడు నీలో ఉన్న చేదు విత్తనాలు తొలగించుకొని, చేదు బీజాలు తొలగించుకొని ఆయన కొరకు ఎప్పుడైతే ఫలిస్తావో ఆయన పేరు నీకు పెడతాడు. తద్వారా నీవు దీవించబడతావు, ఘనతకు అర్హుడిగా ఎంచబడతావు. కావాలి అటువంటి ఘనమైన జీవితం. ఇర్మియా అటువంటి ఘనమైన జీవితాన్ని పొందుకున్నాడు. మనం కూడా దేవుని వాక్యాన్ని హత్తుకుంటే, భుజిస్తే అటువంటి ఘనమైన జీవితాన్ని మనం కూడా పొందుకోవచ్చు. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభువా. అవునైనా నీకు వాక్యాన్ని మేము ఆసక్తితో వినాలి, పరిశోధించాలి, విశ్వసించాలి, వేరు తన్ని ఫలించాలి. ఎప్పుడైతే ఆ విధంగా చేస్తామో ప్రియ రక్షకుడా, ప్రియ క్రీస్తు యేసు ప్రభువా, మా జీవితాల్లో మీ ఘనత మీరు మాకు ఇస్తారు. ఇదిగో ప్రభా, ఇర్మియా సెలవిస్తున్నట్లుగా ఆయన నన్ను ఘనపరచువాడని చెప్తూ ఉన్నాడు ప్రభా. అవును ప్రభా, ఆ పేరు యెహోవా పేరు నాకు పెట్టబడింది అని చెప్తూ ఉన్నాడు ప్రభా. అవునైనా ఆనాడు ఇర్మియా నీ మాటలు ఎంతో సంతోషముతో అంగీకరిస్తూ ఉన్నాడు. ప్రియ దేవా, ప్రియ ప్రభువా, ఈ మాటలు వింటున్న నీ యొక్క ప్రజలు కూడా నీ మాటలు విని నీకు లోబడి జీవించడానికి, నీవు ఇచ్చే ఘనమైన ఆ యొక్క పాత్రలుగా వారు చేయబడ్డానికి, ఘనమైన జీవితాన్ని జీవించడానికి, ఆ యొక్క ఘనమైన స్థితికి అర్హులుగా వారిని చేయమని, వారిని బలపరిచి దీవించి ఆశీర్వదించమని, ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరెవరు ఏ ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితులు ఉన్నారో వారిని ముట్టి లేవనెత్తి స్వస్థపరిచి ప్రతి సమస్య నుంచి విడుదల అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే మరలా రేపు దినమున కలుద్దాం. అంతవరకు ప్రభు యొక్క కృప మీకు సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.